శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామంలో గ్రామ దేవత గుడి వద్దర చండీ హోమం జరిగిందండి. చాలా వైభవంగా చేశారు. ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే ఉత్సవ విగ్రహాన్ని అదే రోజు ఉత్సవ విగ్రహాన్ని పంచలోహాలతో సిద్ధం చేసుకుని ఆ విగ్రహమూర్తిని పల్లకిలో ఊరంతా ఊరేగింపుగా స్త్రీమూర్తులందరూ ముత్తైదువులందరూ కలశాలను ఎత్తుకొని జగన్మాతను అమ్మవారిని ఆ జగజ్జననిని చాలా వైభవంగా పల్లకిలో ఊరేగించారండి. భక్తి శ్రద్ధలతో చాలా వైభవంగా జరిగాయి. ఉగాది పర్వదినాన్న సాయంత్రం సమయంలో ఈ పల్లకి ఉత్సవం అనేది జరిగిందండి. శ్రీమూర్తులందరూ ఎవరి ఇంటి దగ్గర నుంచి వారే కలశాన్ని ఎత్తుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటూ అందరినీ చల్లగా చూడమని, గ్రామం సమృద్ధిగా ఉండాలని అన్న ఆకాంక్షతో ఈ పూజని మాత్రం చాలా వైభవంగా ఆచరించారండి. అమ్మవారి ఊరేగింపు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం గణపతి హోమం, చండీ హోమం, అలాగే నవగ్రహ స్థాపన, ముందుగా కలశ స్థాపన చేసుకుని ఉత్సవమూర్తుల్ని చాలా వైభవంగా అలంకరించుకొని సిద్ధం చేశారండి. సిద్ధం చేసుకుని గుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న సమారాధన సిద్ధం చేసుకున్నారు. దాతలు ఉంటారండి. చాలా వరకు ప్రతి నెల అమావాస్య రోజున అన్న సమారాధన ఉంటుంది. అందరూ పెట్టుకుంటారు గ్రామంలో. అలాగే ఆ కలశ స్థాపన, అలంకారాలు వారు చేసిన భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా సంతోషంగా ఈ గణపతి హోమం, చండీ హోమం, అలాగే అమ్మవారి అభిషేకం మొదటిగా అలంకరణ పూర్తయిన తర్వాత నవగ్రహ సమారాధన, ఉత్సవమూర్తులకి ఆ శ్రీమాత్రే నమః, నాకు అంతకు మించి ఇంకేమీ తెలియదండి. వేద మంత్రాలతో ఆ పురోహితులు చేసినటువంటి పూజ చాలా వైభవంగా చేశారు. అలాగే ఉత్సవ విగ్రహానికి అభిషేకం వచ్చిన ప్రతి ఒక్కరితో ఆవు పాలతో అభిషేకించుకునే అవకాశాన్ని కల్పించారండి. అందరూ ధన్యులమయ్యాం. అభిషేకం ప్రతి ఒక్కరితో, గుడి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరితో అభిషేకం చేయించిన తర్వాత గణపతి హోమాన్ని, అలాగే మహాచండీ హోమాన్ని జరిపించారు. పూజలో ఒక 8 జంటలు అలా కూర్చొని చాలా వైభవంగా ఆచరించి ప్రతి పూజను పురోహితులు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఆ ఫలితం వాళ్ళకే కాదు, మీరు కూడా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుని చూస్తూ ఉంటేనే మీకు ఆ ఫలితం ఉంటుంది అని వాళ్ళు చెప్పే ఆ పురోహితులు చెప్పినటువంటి మాటలు అందరికీ చాలా సంతోషాన్ని కలిగించాయండి. అలాగే సుమారుగా ఒక 500-600 మంది దాకా ఉండొచ్చు. అందరికీ అన్న సమారాధన, చండీ హోమం, గణపతి హోమం పూర్తయిన తర్వాత, అభిషేకం పూర్తయిన తర్వాత స్త్రీమూర్తులు అందరితో కూడా కుంకుమార్చన జరిపించారండి. కాయిన్స్తో, మన దగ్గర ఉన్న వాళ్ళే ఇచ్చారు 1 రూపీ కాయిన్తో పసుపు, కుంకుమ, అక్షింతలు అందజేసి అందరికీ కుంకుమార్చన జరిపించారు. శ్రీమూర్తులందరూ శుక్రవారం అవటం, జగన్మాతను అభిషేకించుకుని అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం అనేది చాలా ఆనందంగా భావించారండి అందరూ. పూజ పూర్తయిన తర్వాత అన్న సమారాధన ప్రతి ఒక్కరికి. అలాగే గుడి గ్రామంలో
చేలు మయంగా ఉంటుందండి. గ్రామం పక్కనగా కొంచెం దూరంగా వాళ్ళు చేసిన ఏర్పాట్లు అయితే వాళ్ళు పడిన కష్టం అమ్మవారే చేయించుకుంది. అలా భక్తి శ్రద్ధలతో చేయించుకుంది. అలా వైభవంగా జరిగిన మా గ్రామంలో కొర్రమ్మ తల్లి అనే పేరుతో అమ్మవారి పూజలు అందుకుంటోందండి. మాకైతే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఉత్సవ విగ్రహాన్ని పంచలోహాలతో సిద్ధం చేశారండి. మీరు ఈ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది జగన్మాతను ఎలా అలంకరించుకుని వారు ఎంత భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించుకున్నారో అనేటటువంటిది. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించుకుని కుంకుమార్చన చేసుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి చాలా తృప్తిగా వెళ్ళారండి. నేను పూజలో కూర్చుందాం అనుకునేదే మాకు కుదరలేదు. అందుకనేమో మరుసటి రోజు అమ్మవారికి అభిషేకించుకునే అవకాశం దొరికింది. మరుసటి రోజు అన్ని అలంకారాలు వాళ్ళు చేస్తూ అన్నీ తీసి చేస్తూ ఉంటారు కదండి. అప్పుడు అభిషేకించుకుని అమ్మవారిని శుభ్రం చేసి లోపల పెట్టే సమయంలో నాకు అభిషేకించుకునే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. అమ్మవారి ఆరాధన అన్న అమ్మవారిని అలంకరించుకుని అమ్మవారిని పూజించడం అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది జగన్మాతను నా చేతులతో పంచద్రవ్యాలతో అభిషేకించుకుని ఆరాధించుకున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. మన భక్తి ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, జగన్మాత మా గ్రామంలో ఉండే దేవత అవి అమ్మవారు కొర్రమ్మ తల్లి అవతారంలో మా గ్రామాన్ని చాలా చల్లగా చూస్తుంది. అందరినీ కూడా మనస్ఫూర్తిగా జగన్మాత ఆదరిస్తుందండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తారని మరొక్కసారి కోరుకుంటున్నాను. మా ఛానల్లో మన సాంప్రదాయాలు, నేను చేసుకున్న పూజా విధి విధానాలు, నాకు తెలిసినంతలో నాకు తెలిసినవి, అలాగే మా చుట్టుపక్కల జరిగే మా గ్రామంలో జరిగిన ఏదైనా పూజా కార్యక్రమాలను సాధ్యమైనంత వరకు అప్లోడ్ చేస్తానండి. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్